బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలానికి చేరుకుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ పరిశీలనలో ఇప్పుడు మరొక మృతదేహం బయటపడింది. కుట్రకోణం ఉందా అనే అనుమానంతో ఎన్ఐఏ ఇప్పుడు విచారణ ప్రారంభించింది. మరి ముఖ్యంగా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించే పనిలో పడింది ఎన్ఐఏ బృందం అక్కడికి చేరుకుంది. ఆధారాలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటివరకు 274 మంది మరణించారు. మృతుల సంఖ్య 274కి చేరింది. మరి ముఖ్యంగా 241 మంది ఆ విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు, అంటే క్యాబిన్ క్రూతో కలిపి మొత్తం 241 మంది ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా విద్యార్థులు, అక్కడికి సంబంధించిన విద్యార్థులు, దాంతో అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉంటున్న వాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఈ విమాన ప్రమాదానికి ఎందుకంటే 38 సెకండ్లు, దాదాపుగా 38, ఎందుకంటే 17 సెకండ్ దగ్గర టేక్ ఆఫ్ తీసుకుంది, 50 సెకండ్ దగ్గర ఆ విమాన ప్రమాదానికి గురైంది. అంటే 33 సెకండ్లలోనే ఏదో జరిగింది. ఆ 33 సెకండ్లోనే ఏమైనా జరిగిందా, లేకపోతే అంతకన్నా ముందే దీనికి సంబంధించి ట్రిగర్ అయిందా? ఒకవేళ అదేమైనా ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ అయితే ఓకే, బట్ టెక్నికల్ ఇష్యూ కాకుండా ఏమైనా కుట్రకోణం ఉందా అన్న కోణంలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు ఈ బృందం రంగంలోకి దిగి విచారణ చేయబోతోంది. దాంతోపాటు కీలకమైన సమాచారాన్ని, కీలకమైన ఆధారాలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ చిక్కడం జరిగింది. బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మరింత వేగం పుంజుకోబోతోంది. దాంతోపాటు ఇటు అమెరికాకు సంబంధించిన దర్యాప్తు బృందం యుఎస్ ఏజెన్సీ ఇండియాకు రాబోతోంది అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ టీం కూడా ఇక్కడ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. దాన్నే నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్బీ కూడా ప్రస్తుతం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ 787, ఎయిర్ ఇండియా 171 విమానం, బోయింగ్ 787-8 ఫ్లీట్కి సంబంధించిన ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అన్ని బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన మీద దర్యాప్తుకి వేగం పుంజుకుంది ఆ దర్యాప్తు. ఎందుకంటే ఈ ఘటనలో భారతీయులు 169 మంది ఉన్నారు, బ్రిటిషర్లు 53 మంది, పోర్చుగీస్కి సంబంధించిన వాళ్ళు 7, ఒక కెనేడియన్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనలో ఒక్క వ్యక్తి మాత్రమే, రమేష్ విశ్వాస్ మాత్రమే బతికి బట్టకట్టాడు. అది కూడా ఎలా బతికి బట్టకట్టాడు, ఎలా బతికి బయటపడ్డాడు అనేది తను చెప్పుకొచ్చాడు. ఆ విండో పేలిపోయింది. అంటే విండో ఎప్పుడైతే విమానం పేలిందో ఆ ఎమర్జెన్సీ గేట్ దగ్గర ఉన్న గేట్ విరిగి బయట పడిపోయింది. దట్టు ఆయన విమానం అంటే AI-171, ఎయిర్ ఇండియా 171 విమానం ముందు భాగానికి సంబంధించి ఢీకొట్టిన తర్వాత ఆయన ఉన్న ఆ 11A సీటు అటువైపు మాత్రం ఇటు గాల్లోనే ఉంది. అది ఎక్కువ ఢీకొట్టలేదు, ఆ బిల్డింగ్ని ఢీకొట్టలేదు. ఆ చిన్న గ్యాప్లోని తాను బయటపడ్డాను అంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పేలింది, ఆ పేలిన తర్వాత మంటలు కూడా అంటుకున్నాయంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎలా జరిగింది, అసలు ఎందుకు పేలింది, పేలిన నేపథ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 38 సెకండ్లోనే ఎలా జరుగుతుంది, దట్టు అప్పుడే బయలుదేరింది కదా, ఈ క్రమంలోనే ఇంత గ్యాప్లోనే ఎలా జరిగిపోతుంది, కనీసం నిమిషం వ్యవధి కూడా లేదు. 30 సెకండ్లలోనే ఇంత ప్రమాదం జరగడానికి ఏమైనా కుట్రకోణం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్కడికి చేరుకొని ప్రస్తుతం విచారణ ప్రారంభించింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎన్ఐఏ రంగంలోకి దిగింది, విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి కీలక ఆధారాన్ని సేకరించే పనిలో పడింది ఎన్ఐఏ? ఎగ్జాక్ట్లీ, అంటే శకలాలు తొలగించొద్దు అనేటువంటిది ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు అందాయి. స్థానికంగా ఉన్నటువంటి వారికి పూర్తి దర్యాప్తు జరగనుంది. విమాన ప్రమాదం జరగడానికి గల కారణాలపైన డీటెయిల్ గా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్ఐఏ ఎంటర్ అవుతా ఉంది. ఎన్ఐఏ ఎంటర్ అయితే దాదాపు కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. గతంలో కూడా ఎన్ఐఏ ఏ కేసులపైన దృష్టి పెట్టిందో వాటన్నిటినీ సాల్వ్ చేసే ప్రయత్నం చేసింది. కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ తెలియజేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం కూడా ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అంశంపైనే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. విమాన శకలాలను ఊరు ముట్టుకోవద్దు, ప్రమాద స్థలిలో ఏదైతే ఘటన జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఎవ్రీథింగ్ ఏం జరిగి ఎలా అలాగే ఉండాలని చెప్పినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఒక శవాన్ని, ఒక మృతదేహాన్ని కనుక్కున్నట్టుగా చెప్తా ఉన్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తా ఉన్నారు. నిజంగా కుట్ర ఉందా లేదా అనేటువంటిది. అసలు ఆ విమానం బయలుదేరేటువంటి సమయంలో జనరల్ గా చెకప్ ఉంటుంది ప్రతిసారి కూడా. అన్ని ఓకే అంటేనే, అంటే విమానం కండిషన్ లో ఉంది, వెళ్లే ప్రయాణానికి సిద్ధంగా ఉందనేటువంటిది
ధృవీకరించేటువంటి వ్యక్తి ఉంటారు. ఆయన ధృవీకరించిన తర్వాతనే విమానం టేకాఫ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో తనిఖీ చేసేటువంటి సమయంలో నిర్వహణకు సంబంధించినటువంటి లోపం ఏమైనా కారణమా అనేటువంటిది పైన దృష్టి పెడతా ఉన్నారు. తర్వాత DGCA హెచ్చరికలను ఎయిర్ ఇండియా పట్టించుకోలేదా అనేటువంటిది కూడా దృష్టి పెడతా ఉన్నారు. అసలు DGCA ఏం హెచ్చరికలు జారీ చేసింది అనేటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత విమానంలో ఉపయోగించేటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ ఇంధనాన్ని ఏదైనా కల్తీ జరిగిందా, దాని నాబ్ ఏమైనా క్లోజ్ చేశారా, విమానానికి ఇంజన్లకు సప్లై అయ్యేటువంటి విమానంలో ఉన్నటువంటి ఇంజన్లకు సప్లై అయ్యేటువంటి ఇంధన పైప్ కి సంబంధించిన న్యాబ్ ఒకటి ఉంటుంది. ఆ న్యాబ్ ఏమైనా క్లోజ్ చేస్తే ఆ ఇంధన సప్లై ఆగిపోయే అవకాశం ఉంటుంది. కొంతవరకు విమానం ఎత్తులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత గాల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఇంధన న్యాబ్ ఏమైనా క్లోజ్ చేశారా చివరి సమయంలో తనిఖీ చేసే సమయంలో, అందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి దానిపైన కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకు టేకాఫ్ అయిన తర్వాత అంతా ఓకే అని చెక్ చేసి టేకాఫ్ అయిన తర్వాత గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి ఎందుకు విమానం ఎగరలేకపోయింది, దానికి గల కారణం ఏంటి, అక్కడే కొంతవరకు ఎగిరి కుప్పకూలాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి, దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. మొత్తానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇప్పుడు చేస్తున్నటువంటి వాడికి అంతు చిక్కడం లేదు కాబట్టి ఎన్ఐఏ రంగంలోకి దిగుతా ఉంది. దర్యాప్తులో చాలా అంశాలపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బోయింగ్ ట్రాజడీ ఫైల్స్ పేరిట వార్తలు వినిపిస్తా ఉన్నాయి. గతంలో బోయింగ్ విమానాలు ఎన్నెన్ని కుప్పకూలాయి, ఏ సందర్భంలో నీళ్లలో, రన్వే పైన, తర్వాత గాల్లో ఉన్న తర్వాత కిందికి టేకాఫ్ అయ్యేటువంటి ల్యాండ్ అయ్యేటువంటి సమయంలో, టేకాఫ్ అయ్యే సమయంలో ఏ సమస్యలు తలెత్తాయి గతంలో. సో ఇప్పుడు ఈ బోయింగ్ విమానం అహ్మదాబాద్ లో ఉన్నటువంటి విమానానికి చివరి టైంలో ఏమి మేడే కాల్ పేరిట బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయింది కాబట్టి ఆడియో ఏం సమాచారం దాంట్లో ఉంది, నిమగ్నమైంది అనేటువంటిది క్రోడీకరించేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు తీర్మానం కొనసాగుతుంది. చాలా సీరియస్ గా ఉంది. ఒకవేళ కుట్ర కోణం ఉందా అనేటువంటి ఆలోచనలో బాగానే ఎన్ఐఏ ఇంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సచిన్ రైట్, మరి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన వెనకాల అల్-ఖైదా ఏమైనా ఉందా, లేకపోతే దాంతోపాటు ఇటు పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం ఉంది. కుట్రకోణం ఏమైనా ఉంటే కనుక దానిలో వెనకాల ఎవరి హస్తం ఉంది, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏమైనా కుట్ర పన్నే ప్రయత్నం జరిగిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశమే కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికీ అక్కడికి చేరుకుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. చేరుకుని ఆ శాంపుల్స్ని సేకరించే పనిలో పడింది. ఎయిర్ ఇండియా 171 ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి అనుకోనిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఒక్కసారి ఆ సెకండ్స్ని మీరు చూస్తున్నారు కదా, అది ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ సెకండ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ద టైమర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మొదటి సెకండ్ నుంచి మనం చూద్దాం ఒకసారి. సో ఒకసారి అదిగోండి 01 స్టార్ట్ అయింది కదా, చూడండి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. 4వ సెకండ్, 5వ సెకండ్, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 సెకండ్ దగ్గర టేక్ ఆఫ్ అయింది. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. అక్కడి నుంచి ఆల్టిట్యూడ్ కోల్పించాడు. 30 నుంచి అదిగో ఇంకా అలా మెల్లిగా ఆల్టిట్యూడ్ ఆ ఎత్తు తగ్గిపోతూ వస్తుంది. ఆ తర్వాత మీరు చూస్తే 30 తర్వాత 38, 40, 41, 42 ఇంకా అవకాశం లేదు. ఇంకా 43, 44, 45, 46 ఆ పక్షి అది ఇన్ఫాక్ట్ దాని రెక్క కనిపిస్తుంది 48 వరకు కూడా. 49, 50 అంతే. 50 సెకండ్ దగ్గర 49 నుంచి 50 ఆ మధ్య సెకండ్ దగ్గర అది పేలిపోయింది. ఎలా జరిగింది? ఆ 17వ సెకండ్ నుంచి మీరు ఇంకొకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడే కనుక చూనే ఉంటే వాళ్ళకి ఆ రన్వే మీద నుంచి వెళ్తోంది, రన్వేలో వెళ్తున్నప్పుడు మనకి ఏమీ అక్కడ డిఫరెన్స్ అనిపించలేదు, ఫరక్ ఏం పడలేదు మన భాషలో చెప్పుకోవాలనుకుంటే నార్మల్గానే ఉంది. కానీ 17వ సెకండ్ దాటిన తర్వాత 14వ సెకండ్ కూడా బాగానే ఉంది. 15వ సెకండ్కి టేక్ ఆఫ్, అదిగో ఆ నోస్ ఇలా లేచింది 16వ సెకండ్కి. 17వ సెకండ్కి టేక్ ఆఫ్ అయింది. అక్కడ మీరు చూడొచ్చు నార్మల్గానే ఉండింది అప్పుడు. కానీ అక్కడ మీరు చూస్తే కొంచెం దూరం వెళ్ళినాక ఆ నోస్ వంగాలి కదా ఆ ఫ్రంట్ భాగం, కానీ అలా జరగలేదు. పూర్తిగా దాని ఆల్టిట్యూడ్ కోల్పోయింది. థ్రస్ట్ ఎక్కడ దొరకలేదు. థ్రస్ట్ దొరికిన నేపథ్యంలోనే ఇలా జరిగింది అంటూ ఒక చర్చ జరుగుతోంది. ఎగ్జాక్ట్ కారణం మనకు తెలియదు.
కానీ మీరు చూస్తే 30 సెకండ్ నుంచి ఆల్టిట్యూడ్ కోల్పోయింది. 35 సెకండ్ దాటిన తర్వాత ఇంకా 44, 45 ఇంక అందరూ హోప్స్ వదిలేసుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత 50 సెకండ్ దగ్గర మీరు చూస్తే అదుగు పెద్దగా పేలిపోయి ఆ మంటలతో, అంటే కొన్ని సెకండ్ల వ్యవధి మాత్రమే, సెకండ్ల వ్యవధిలో మాత్రమే జరిగింది. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్ మీద పడిన తర్వాత వెంటనే అదిగో ఆ మంటలు మీరు చూస్తే ఆ విజువల్ని మళ్ళీ చూడండి ఒకసారి. అదిగో కూలిన తర్వాత వెంటనే అక్కడేం మంటలేం రాలేదు దాదాపుగా. ఆ తర్వాత లోపల విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. అదిగోండి తగిలిన తర్వాత ఏం రాలేదు, అదిగో అలా బాగానే ఉంది. అదిగో ఆ తర్వాత ఒక మెరుపులో వచ్చింది, అంటే ఆ కాస్త టైం అయితే వచ్చింది. దాదాపుగా ఒక 2-3 సెకండ్ల టైం, ఒక 2 సెకండ్లు ఈజీగా ఉందనుకోవచ్చు. ఢీ కొట్టిన తర్వాత 2 సెకండ్లు, ఎందుకంటే దాంట్లో 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. రిమెంబర్ 1 కాదు 2 కాదు 1,25,000 లీటర్ల ఫ్యూయల్ దాంట్లో ఉంది. ఆ ఇంధనం ఉంది. ఆ ఇంధనమే ఇంతటి బ్లాస్ట్ కారణమైందా, లేకపోతే ఇంకా కారణం ఏదైనా ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా కుట్రకోణం ఏమైనా ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ను చూద్దాం. అంతకన్నా ముందు దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, యూర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ సెకండ్స్ టైమర్తో ఫ్లైట్ వెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు, సీసీ ఫుటేజ్ని. అట్ ద సేమ్ టైం ఇటువైపు అంటే ఆ ఘటన బిల్డింగ్ని ఢీకొట్టిన ఘటనలో విజువల్ని చూడండి. ఒకసారి కంపారిజన్లో మీరే కామెంట్ చేసే ప్రయత్నించండి ఏం జరిగి ఉండొచ్చు అనేది.